మీరు మీ జీవితంలో కేవలం దివ్యని మాత్రమే ప్రేమించారు, ఇంకెవ్వరినీ కాదు. దివ్య స్థానాన్ని ఇంకెవ్వరూ భర్తీ చేయలేరు. తన నుంచి దూరమైన బాధ మీ కళ్ళల్లో నాకు కనిపిస్తోంది. అంత అబద్ధం. ఎలాంటి బాధ లేదు. నిజానికి దివ్య నన్నేమీ ప్రేమించడం లేదు. ఒకవేళ తను మిమ్మల్ని ప్రేమించడం లేదంటే మీరు తనకిచ్చిన ఈ బహుమతి తన దగ్గర ఎందుకు ఉంటుంది? మీరిద్దరూ ఒకరినొకరు మర్చిపోలేకపోతున్నారు కదా? ఈ ప్రశ్న మీరు అడుగుతున్నారా? మీకు కోపం రావడం లేదా? వచ్చేది, చాలా కోపం వచ్చేది. ఒకవేళ నేను ఇంతకు ముందు సరితనయ్యుంటే అరిచి గొడవ చేసి ఈ ఇంటి నల్ల కల్లోలం చేసుండేదాన్ని. కానీ ఈ కొన్ని రోజుల్లోనే నేను పూర్తిగా మారిపోయాను. ఈ కొన్ని రోజుల్లో అది అబద్ధమైనా సరే మీరు నన్ను ఎంతగానో ప్రేమగా చూసుకున్నారు. ప్రేమ లేకపోయినా పర్వాలేదు. ఈ కొన్ని రోజుల్లో నేనెంతో నేర్చుకున్నాను. ప్రేమకి అర్థం స్వార్థంగా ఉండటం కాదు, ఎదుటి వాళ్ళ సంతోషాన్ని కోరుకోవడం అవుతుంది, సంతోషాన్ని లాక్కోవడం కాదు. కానీ దివ్య కోరుకునేది నేను ఇంకా. ఇదంతా నా వల్లే జరిగింది. నా కోసమే తను ఇక్కడికి వచ్చింది. ఈ అబద్ధపు బంధం నుంచి మనిద్దరం విముక్తి కావడమే మంచిది. మీరు నాకు పునర్వివాహం జరిపించండి. మీరు ఇదేగా కోరుకున్నారు. మీరు ముందు నా పునర్వివాహం జరిపించండి, ఆ తర్వాత మీరు దివ్యని. సరిత గారు, మీరేది మాట్లాడినా బాగా ఆలోచించి మాట్లాడండి. ఆలోచించే మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీరు దివ్య ఒకరి కోసం ఒకరు పుట్టారు. అలాగా? అయితే మీరు దివ్యతో కలిసి నన్ను పొందాలని ఎందుకు ప్రయత్నించారు? ఇప్పుడు ఈ మార్పు ఎలా వచ్చింది? ఈ రోజు నేను నిజం తెలుసుకున్నాను రాజ్ గారు. ఏం తెలుసుకున్నారు మీరు? ఏం తెలుసుకున్నారు మీరు సరిత గారు? మీరు నన్ను ఎప్పటికీ పొందలేరు అనా? ఎంత అనుకున్నా మనకి దక్కనప్పుడు దాన్ని ఎంత ప్రయత్నించినా అది మనకి ఎప్పటికీ దక్కదని అర్థమయ్యింది. అలాగే మనకని రాసి పెట్టున్నప్పుడు అది ఎంత దూరంగా వెళ్ళిపోయినా తిరిగి మన దగ్గరికే మళ్ళీ తప్పకుండా తిరిగొస్తుంది. అలాంటిదే మీ ఇద్దరి ప్రేమ కూడా. దాన్నెవ్వరూ చెరిపేయలేరు. మీరు మీ మనసును అడగండి, దాని నిర్ణయం కూడా ఇదే అయ్యుంటుంది. నేను మీ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలని. ఇక దివ్య మీ జీవితంలోకి తిరిగి రావాలని. మీరు నాకు పునర్వివాహం జరిపించండి.
అది నేను నీళ్ళు ఇవ్వడానికి వచ్చాను. ఒకవేళ మున్ని మన మాటలు వింటే ఇంట్లో గందరగోళం జరుగుతుంది. జరగనివ్వండి రాజుగారు, అందరికీ తెలియనివ్వండి, తనని ఆపకండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? సరిగ్గానే చెప్తున్నాను. నాకు అనిపిస్తోంది ఇక మనిద్దరం విడిపోవాలి అని. 10 ఏళ్ళు, మరో 10 ఏళ్ళు నేను ఎదురు చూస్తూ ఉండలేను. ముని, ఏమైంది ముని? నువ్వు రాజన్న గదిలోకి నీళ్ల గ్లాస్ తీసుకుని వెళ్ళావు కదా, తిరిగి వచ్చిన దగ్గర నుంచి ఉలుకు పలుకు లేకుండా ఉన్నావేంటి? ఏమైంది ముని? అరే, అసలు ఇంట్లో ఏం జరుగుతోంది? నిన్న కమల కూడా ఇలాగే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండిపోయింది. ఇప్పుడు ఇది కూడా ఇలాగే చేస్తోంది. ఇలా చూడమ్మా ముని, నువ్వెందుకు అలా మాట్లాడకుండా ఉన్నావు? ఏదైనా మాట్లాడు. నేనేదైతే విన్నానో దాన్ని నేను నమ్మలేకపోతున్నాను. సరిత వదినా ఏమైంది మీ సరితోదినికి? గుండ్రాయిలాగా బాగానే ఉంది కదా. తను రాజన్నయ్యతో చెప్తోంది అరే, ఏం చెప్తోందో చెప్పు. తనకి పునర్వివాహం జరిపించమని. తర్వాత రాజన్నయ్య దివ్య గారిని పెళ్లి చేసుకోవాలట. నీకేమైనా మతిపోయిందా? ఎందుకు ఇలా పిచ్చివాగుడు వాగుతున్నావు? ఉదయం లేచిన దగ్గర నుంచి సీరియల్ చూస్తూ ఉంటావు కదా, అందుకే నీకు పిచ్చి పట్టినట్టుంది. ఇలా చూడు, లేనిపోనివన్నీ కల్పించి చెప్పకు. నువ్వేం చూసావో ఏం విన్నావో అది మాత్రమే చెప్పు. అక్క, నేను నిజమే చెప్తున్నాను, దేవుడి మీద ఒట్టు. నీకు ఇలా చెప్తే అర్థం కాదు. నిన్ను ఏయ్! అనవసరంగా చెయ్యతక. తను చెప్తోందిగా, నువ్వు చెప్పమ్మా. నాన్న, తను అలా అడిగితే చెప్తుందా? తను మొదటిసారిగా నిజం చెప్తోంది కదా, అందుకే నీకు నమ్మబుద్ధి కావట్లేదు. సరిత తీసుకున్న నిర్ణయం నాకు బాగా నచ్చింది. బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుని ఉంటుంటాను. అది కాదు సోహన్, కానీ అలా ఎలా? అమ్మా, అసలు ఇష్టం లేకుండా, ఎలాంటి ప్రేమ లేకుండా ఉన్న బంధం ఎంతకాలం నిలబడుతుంది చెప్పు? వాళ్ళిద్దరూ కూడా సంతోషంగా లేరు. నేను తప్పు చేశాను. వాళ్ళిద్దరికీ బలవంతంగా నేను పెళ్లి జరిపించాను. కానీ ఏం చేయమంటారు? తండ్రిని కదా. ఆ రోజు అలా చేయాల్సి వచ్చింది. నేను నా తప్పు నేను సరిదిద్దుకోలేకపోయాను. కానీ ఈరోజు కోడలే తనంతట తానుగా చేసింది. ఈ తప్పును సరిదిద్దింది. తను కూడా ఈరోజు బంధాన్ని తెంచుకొని బయటపడాలనుకుంటోంది. మీకు సరిత మీద ఎంతో ప్రేమ జాలి ఉన్నట్టు ఈరోజు చాలా కొత్తగా మాట్లాడుతున్నారేంటి? ఇదంతా తను స్వయంగా చెప్పుండదు. మన రాజ్ తన్ని ఇలా అడుగుంటాడు. వాడే ఆ జిడ్డు మొహం దాన్ని ఇలా చేయడానికి ఒప్పించుంటాడు. నాకు తెలుసు, ఎవరైనా సరితను పొగిడితే నీకు అస్సలు నచ్చదు కదూ. ఇంకా ఎంతకాలం తను ఈ బందీఖానాలో బందీగా ఉండాలి? ఇక తనని బాధ పెట్టకు నువ్వు. ఎందుకంటే ఇక ఎన్నో రోజులు తను నీకు కోడలుగా ఉండబోదు. అరే అవును కదా, నేను అసలు ఆలోచించనే లేదు. కానీ తను వెళ్ళిపోతే అప్పుడు నేను ఎవరితో గొడవ పడాలి? ప్రతిరోజు లేవగానే దాన్ని 4 తిట్టకపోతే గనక నాకు ఆ రోజు ప్రశాంతంగా ఉండనే ఉండదు. 10 ఏళ్లుగా నాకు అలవాటైపోయింది కదా. త్వరగా నీ అలవాట్లు నువ్వు మార్చుకుంటే మంచిది. ఎందుకంటే నీ కోడలిక మారబోతోంది. తప్పకుండా మారతాను. నేను కొత్త అత్తగారిగా అవతారం మార్చుకుంటాను. ఇక మళ్ళీ నా కొడుకు మనసు మారకముందే నేను వాడికి పునర్వివాహం జరిపించేస్తాను. దివ్య ఇంట్లో నుండి వెళ్ళిపోయినప్పుడు నేను ఎంతో కంగారు పడిపోయాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, తాను కొద్ది రోజుల కోసమే తిరిగి వెళ్ళింది అని. కానీ ఈసారి వస్తే ఇక్కడే శాశ్వతంగా ఉండిపోతుంది. నేను ఈ పెళ్లిని చేసుకోలేను. ఐఎమ్ సారీ గౌరవ్.
తెలుసు నేను చెప్పే ప్రతి మాట కూడా మీ మనసుకు ఎలాంటి బాధను కలిగిస్తాయి అనేది. అలాగే మీరు ఎంత బాధపడుతున్నారో. కానీ ఈ బాధ ఆ బాధ కంటే చాలా చిన్నదే అవుతుంది. పెళ్ళైన తర్వాత మీరు ప్రతిరోజు బాధను అనుభవించాల్సి వస్తుంది. నాకు అర్థమైపోయింది. నేను నా జీవితంలో రాజ్ని తప్ప ఇంకెవరిని ప్రేమించలేనని. ఐఎమ్ రియల్లీ సారీ. ఎందుకు చెంతకి వస్తావో, ఎందుకు చెయ్యొదిలేస్తావో, స్నేహమా చలగాటమా, ఎప్పుడు నీ ముడి వేస్తావో, ఎప్పుడెలా విడదీస్తావో, ప్రణయమా పరిహాసమా, శపించే దైవమా, దహించే దీపమా, ఇదే నీ రూపమో ప్రేమ, ఫలిస్తే పాపమా, కలిస్తే కోపమా, గెలిస్తే నష్టమా ప్రేమ. పురాణి స్మృతులలోనే రగిలిపోతావా, మరలి రాని గతముగానే మిగిలిపోతావా, రెప్పలు దాటవు స్వప్నాలు, చెప్పక తప్పదు వీడ్కోలు, ఊరుకో ఓ హృదయమా, నిజం నిష్ఠూరమా, తెలిస్తే కష్టమా, కన్నీటికి చెప్పవే ప్రేమ, ఫలిస్తే పాపమా, కలిస్తే కోపమా, గెలిస్తే నష్టమా ప్రేమ.
అది అది దోమలుంటేను. క్షమించండి, ఈరోజు కాస్త ఆలస్యం అయింది. అరే పర్వాలేదమ్మా, నేను ఏమీ అనుకోను. ఆలస్యంగా లేస్తే కొంపలే మునిగిపోతాయా ఏంటి? నేను ఎందుకొచ్చానంటే బాగా స్నానం చేసి మంచి చీర కట్టుకో, తయారయ్యి నువ్వు కిందకొచ్చేయి. ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఇది ఇంట్లో ఉంటుంది. ప్రేమగా మాట్లాడు కమలా. తొందరగా నువ్వు దీన్ని వదిలించుకో. అందంగా తయారవ్వాలి నువ్వు, ఎంతో అందంగా. ఈ రోజు ఒకరు కలవడానికి వస్తున్నారు. నన్ను కలవడానికి ఎవరొస్తున్నారు? ఓపిక పట్టు. ఓపిక పడితే ఫలితం చాలా బాగుంటుందంటారు. నేనంత చెడ్డదాన్ని కాదు సరిత. నేను నీ మంచినే కోరుకుంటాను. ఆ? త్వరగా రా. జంటల్ని ఆ దేవుడే నిర్ణయిస్తాడు, కానీ కలిపేదెవరు? నేను. అందుకే కదా నిన్ను పిలిచింది. ఇదిగో మిఠాయి తిను. అమ్మాయి ఎక్కడా? కాసేపట్లో వచ్చేస్తుంది. ఇదిగో తినే, నాకు కోడలైనా కూతురైనా. ఇలా చూడమ్మా, ఈవిడ హైదరాబాద్లోనే అందరికీ పెళ్లిళ్ళు కుదురుస్తూ ఉంటుంది. ఈవిడ పేరు మీనాక్షి. ఇక ఈవిడే జరిపిస్తుంది నీకు పునర్వివాహం. ఇప్పుడు మాకు కూడా తెలిసిపోయింది కదా నువ్వు మరో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావని. అందుకే మేము నిర్ణయించుకున్నాం. అనవసరంగా నిన్ను రాజుని లేనిపోని ప్రశ్నలు వేసి ఎందుకు ఇబ్బంది పెట్టడం? అయినా మేమందరం నీ నిర్ణయానికి సంతోషిస్తున్నాం. మేం కూడా ఇదే అనుకుంటున్నాం, వీలైనంత త్వరగా నీకు పెళ్లి చేయాలి అని. నడుము అయితే సన్నగానే ఉంది, నీ అంత లావుగా అయితే లేదులే. తన్ని చేసుకునేవాడు అదృష్టవంతుడు. పునర్వివాహ